హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్లా కాదా అనేది ఒక డౌట్ అయితే చాలామందికి ఉంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేశారంటే ఇదే కామెంట్స్ మెన్షన్ చేశారు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు. ఇట్లా డిగ్రీ నేను చేశాను, లైక్ బీఎస్ఏ చేశాను అండ్ బీకామ్ చేశాను, లేకపోతే బీఏ అట్లా చాలామంది నాకేం చెప్పారంటే, సో నేను ఇది చేశాను, నేను సాఫ్ట్వేర్ కోర్స్ ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను, అది నేర్చుకోవాలనుకుంటున్నాను, సో నేను ఎలిజిబులా కాదా అంటే 100% మీరు ఎలిజిబుల్. ఓకే, సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు. ఇంత పక్కగా ఎందుకు చెప్తానంటే నేను కూడా డిగ్రీ చేశాను. ఓకే, నేను కూడా డిగ్రీ చేశాను, సో చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ వాళ్ళకి ఎట్లా ఆపర్చునిటీస్ ఉంటాయో చెప్తాను మెయిన్గా. సో మెయిన్గా కొన్ని కంపెనీస్ ఏం చేస్తామంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్తాయి. ఓకే, కొన్ని కంపెనీస్ ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్తాయి. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నప్పుడు మాత్రం మనం డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే ఓన్లీ బీటెక్ అంటారు. ఓకే, వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు